నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై వార్తాల పేరిట మీడియా వర్క్ షాప్ జూలై 1 నుండి అమలులోకి రానున్నట్లు వెల్లడించిన మాజీ ఐజీ దామోదర్. సుచిత్ర పరిధిలో శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన కుత్బుల్లాపూర్ ఎంయూ వసంత కుమారి. విద్యాశాఖ అనుమతులు లేకుండా ఎవరైనా పాఠశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పిన్నెల్లి దాడి చేయడానికి ముందు ఏం జరిగిందో వీడియో బయట పెట్టాలన్న వైసీపీ నేత కాసు మహేష్. మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తేనే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని వివరణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. శ్రీ ప్రతాప్ భీమరెడ్డి ఫౌండేషన్ గోల్డ్ మెడల్ ఫర్ ద ఇయర్ 2021. Now I read out names of gold medal recipients. The campus of Vikramasimhapura University is encompassed by lush greenery and forests, serene water bodies, and verdant agricultural fields which I was observing on my way to the university. This unique geographical setting not only provides a picturesque backdrop but also serves as a fertile ground for the university's multifaceted research endeavors. Leveraging the availability of abundant natural resources in the surroundings, the university has been able to conduct interdisciplinary research aimed at addressing the pressing societal challenges. Through its NSS and social work activities, the university has also been able to extend the outcome of its research initiatives to the neighboring villages, contributing to their overall development and well-being. At the outset, I congratulate the university on its outstanding accomplishment of attaining the coveted NAAC-A NAC-A grade with an impressive CGPA scores of 3.23. This achievement is a testament to the relentless efforts and unwavering dedication of the entire university community. I think you must give a round of applause to the Vice Chancellor and others. జీవో నంబర్ 317 46లను తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం జూనియర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని తీన్మార్ మల్లన్న అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలిచిన పల్ల రాజేశ్వర్ రెడ్డి 2 సంవత్సరాలకే పదవికి రాజీనామా చేసి తన చేతిగానితనాన్ని నిరూపించుకున్నారన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనా కాలంలో బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని, పేపర్ లీకేజీలు, అవకతవకలతోనే కాలం గడిచిపోయిందని విమర్శించారు. మీ సోదరుడిగా తీన్మార్ మల్లన్నగా ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో వాకర్స్తో అలాగే పట్టభద్రులతో కలవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వాకర్సు, పట్టభద్రులు వాళ్ళందరూ కూడా మల్లన్న శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాటును మళ్ళీ రిపీట్ కానివ్వమన్నా
పోయినసారి కన్ఫ్యూజన్ ఉండే, ఆయనకే అన్నా మీకే అన్నా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కోదండరామ్ సార్కి వెళ్ళాలా లేకపోతే మీకే వెళ్ళాలా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండే. ఇవాళ కోదండరామ్ సార్ మీ వెంటే ఉన్నాడు, వామపక్ష పార్టీలు మీ వెంటే ఉన్నాయి, ఆ తర్వాత మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ మీ వెంటే ఉన్నాయి. వలన మాకు కంప్లీట్గా ఎటు వేయాలనేది క్లారిటీ వచ్చిందనేటువంటి మాట చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ప్రజలారా మంచి విజయాన్ని అందించండి, మంచిగా పనిచేసి మీ అందరికీ నేను రుణపడి ఉంటా, మీ అందరి కోసం మీ అందరి జీవితాల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మన మహబూబాబాద్ పట్టణమే కాదు ఈ ఉమ్మడి జిల్లాను చూసుకుంటా ఉంటే ఇక్కడ భద్రాచలం, మనుగూరు, కొత్తగూడెం ఎక్కడ పోయినా ఒకటే మాట, ప్రజలందరూ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పాపం చెప్పుకోవడానికి ఏం లేదు, ఏం చేస్తామని చెప్పుకోవడానికి ఏం లేదు, ఏమీ చేయలేక ఏం చేతులు ఎత్తేసి ఎక్కడికక్కడ ఇక టీఆర్ఎస్ పార్టీ క్యాడరే చాలామంది నిన్న వచ్చి ఇక మావాడు వచ్చినట్లేడన్నా, మా వాళ్ళు అంత చేతులు ఎత్తేసి ఏం చేసే పరిస్థితులు లేదు అని చెప్పి చెప్తా ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా, ఏ కష్టం వచ్చినా రండన్నా, ఇండియా కూటమి మీకు అండగా ఉంటుంది. ప్రజలందరినీ సమానంగా చూసేటువంటి ఒకే ఒక కూటమి ఇండియా కూటమి. తప్పకుండా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలవబోతా ఉన్నారు, ప్రజల ఆకాంక్షలు గెలవబోతా ఉన్నందుకు ధన్యవాదాలు. ఎన్నికల రోజు పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయని, కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఓటర్లపై టీడీపీ దాడులు చేసిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తగిన విధంగా స్పందించలేదని ఆరోపించారు. ఈవీఎం ధ్వంసం వీడియోను అధికారులతో ఈసీఓ విడుదల చేయకుండా నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎలా పోస్ట్ చేయగలిగాడని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వెళుతుంటే వారిని వెళ్ళకోకుండా అడ్డుకొని కొట్టి తన్ని గాయపరిచి బయటికి పంపించినటువంటి సంఘటన చూశాం. దాని మీద అనేక సందర్భాల్లో ఆ రోజున చివరికి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్లు చేయడం జరిగింది, కానీ ఎవరు పోలీసులు రిస్క్కి రాలేదు. అయితే ఇవాళ నాకు చిత్రంగా అనిపించింది ఏంటంటే, ఇవాళ ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది రామకృష్ణారెడ్డి గారు ఒక పోలింగ్ బూత్లో, ఏ పోలింగ్ బూత్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ పోలింగ్ బూత్లో ఆ ఈవీఎంను పగలగొడుతున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ అయింది. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయిందో మరి అర్థం కావడం వల్ల ఇది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్లా చేరింది లోకేష్ గారు ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా, అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి, ఆర్ఓన రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఒకవేళ అది నిజంగానే జరిగిన సంఘటన అనుకోండి, చట్టం తన పని తాను చేసుకుంటుంది, దానిలో ఏ విధమైన తప్పిదము లేదు. మేము అనేది ఏంటంటే ఇట్స్ ఎ ఫేక్ కూడా కావచ్చు అనేటువంటి అభిప్రాయం. అదే బూత్లో నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే ఇవాళ ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే, అంతకుముందు మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది కూడా నేను మీకు చూపిస్తా. మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై వార్తాల పేరిట మీడియా వర్క్ షాప్ నిర్వహించిన PIB కొత్తగా రూపొందించిన 3 చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 చట్టాలు రానున్న జూలై 1, 2024 నుండి అమలులోకి రానున్నాయి. ఈ 3 చట్టాలు భారత శిక్షా స్మృతి IPC 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC 1973 మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లను రీప్లేస్ చేయనున్నాయి. ఈ 3 కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ IPS రిటైర్డ్ మరియు మాజీ IG ఆఫ్ పోలీస్ అయిన ఈ దామోదర్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ సమర్పించిన క్రిమినల్ చట్టాలు మారుతున్న కాలానికి అవసరాలకు అనుగుణంగా సవీకరించబడ్డాయని తెలిపారు. ఈ చట్టాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి
పాలకులమైనటువంటి మనల్ని కంట్రోల్ చేయడానికి 150 సంవత్సరాల క్రితం ఇచ్చారు. 1947 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమ చట్టము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ చేసినప్పుడు అన్ని చట్టాలు రివైజ్ చేయలేరు కాబట్టి all the laws existing in India as on the date of the Independence Day are deemed to be in existence till such time they are repealed by the appropriate body అన్నారు. తిరిగి వాటిని మార్చేంత వరకు ఏ చట్టాలైతే భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ లో చెప్పారు. అందువల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. పోలీసు వ్యవస్థ కూడా కలోనీలుగా ఉండడానికి కారణం ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 ద్వారానే ఉంటున్నాం. ఆ దిశలు కూడా అది. సో ఈ 3 చట్టాలను 150 సంవత్సరాలకు ముందు పెట్టారు. అవి ఎందుకు పెట్టారు? బానిసలమైనటువంటి మనల్ని పాలకులు అణిచివేయడానికి చేశారు. అందువల్ల అది నేరస్తులకు అనుకూలంగా ఉంది. ఎవరు నేరస్తులు? మన పాలకులు నేరస్తులు, అంటే బ్రిటిష్ వాళ్ళు. దీన్ని తీసేయాలనేది ఉద్దేశం. 1955 సంవత్సరం నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది. 5th లా కమిషన్ చైర్మన్ కేవీ సుందరం గారు మొట్టమొదటిసారిగా ఈ 3 చట్టాలని మార్చాలి అని నినాదం తీసుకొచ్చారు. అంటే అనేక మంది చెప్తూ కూడా వచ్చారు. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు మలిముత్తు కమిటీ అని ఒక కమిటీని పెట్టారు. వాళ్ళు చాలా ఎగ్జాస్టివ్గా స్టడీ చేసి చాలా సమగ్రమైన మౌలికాంశాల్లో మార్పులు తేవడం చక్కటి రిపోర్టు కూడా ఇచ్చారు. అయితే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మీకు తెలుసు కదా, 13 రోజులు అది ఉన్నందువల్ల అవి ఎందుకు మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని వైసీపీ నేత గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనపై ఎంతవరకైనా వెళ్తామన్నారు. మాచర్లలో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవమన్నారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని, అన్ని వీడియోలు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలే కాదు బయట కూడా ఏం జరిగిందో తెలియాలన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు 2-3 గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందని తెలిపారు. కాబట్టి ఎన్నికల సంఘం అన్నిటిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు రెచ్చగొట్టారో తెలియాలంటే వీడియోలు బయటకు రావాలన్నారు. ఈసీ తమకు న్యాయం చేయాలని, లేదంటే విశ్వసనీయత పొందుతుందని హెచ్చరించారు. అధికారులను బదిలీ చేశారంటే పోలింగ్ నిర్వహణలో ఎవరు విఫలమయ్యారో తెలిసిపోతుందన్నారు. 4 సార్లు మాచర్లలో గెలిచిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జనబలంతో గెలిచిన వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. ఎటువంటి తప్పులు లేకుండా సక్రమంగా జరిగినప్పుడే ప్రజాబలంతో గెలిచాడు. ఈరోజు ఎందుకు గెలవకుండా ఉంటాడు? ఆలోచించండి. ఈ రోజున ఒక ఈవీఎం వీడియో తీసుకొచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇరగొట్టాడు, ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు. సరే, ఆ ఘటన పక్కన పెడదాం. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈ ఈవీఎం మెషిన్లు ఇరగొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగొట్టిన వీడియోలు లేదు? అన్ని ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో, ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో? ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి. ఆ తప్పులు జరిగినాయని గత 10 రోజుల నుంచి తుమ్మురుకోడు గాని, వెల్దుర్తి గాని, చింతపల్లి గాని, వేపకంపల్లి గాని, ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి. అక్కడ ఏజెంట్లను లాగేశారు, క్లియర్ గా కనపడుతున్నాయి. ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఆ వీడియోలు చూపెట్టారు. ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారెడ్డి గారు. మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు? అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది, ముందు 2-3 గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు? తీయండి, అన్ని వీడియోలు తీయండి. మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి రిగ్గింగ్ జరిగిందా జరగలేదా, అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ ను కుత్బుల్లాపూర్ విద్యాశాఖ మండలాధికారి వసంత కుమారి సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య స్కూల్ ను యాజమాన్యం ప్రారంభించారు. దాదాపు 160 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ అడ్మిషన్లు జరిగాయి. కనీస ఫీజు 2024-2025 విద్యా సంవత్సరానికి 1,30,000 రూపాయలు ఫీజులు చేశారు. దీంతో శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ అనుమతులు లేకుండా ఎవరైనా పాఠశాల నిర్వహించినా అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మండల అధికారి హెచ్చరించారు. అయితే ఇప్పుడు పాఠశాల సీజ్ అవ్వడం, కొంతమంది విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి కావడం వంటివి చూస్తుంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకమే. సుచిత్ర సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్కి ఎటువంటి అనుమతి లేదు. ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయడం జరిగింది. వారు ఎటువంటి కూడా అనుమతి పత్రాలు చూపించనందువలన పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ అన్ని కూడా వాపసు ఇవ్వమని చెప్పడం జరిగింది సార్. అన్ని స్కూల్స్ ఇంచుమించుగా చెక్ చేస్తూనే ఉంటాము. వేరే అనుమతులు లేనటువంటి వాటి మీద ముందు మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ జరిగినటువంటి సంగతిని మనం పైన ఉన్నటువంటి డిఓ మేడం గారికి మనం తెలియజేయడం జరిగింది. మేడం ఆదేశానుసారం తదుపరి ఏం చేయమంటే చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల కేంద్రంలోని కేకే ఫంక్షన్ హాల్ నందు భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల ఎమ్మెల్సీ పట్టభద్రుల సన్నాహక సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఈ 27వ తారీఖున జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ తీన్మార్ మల్లన్న గెలిపించాలని కోరారు. మన గౌరవ మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. మొట్టమొదటిగా రాజకీయాల్లో వచ్చాను. ఆ రాజకీయం నుండి అన్నతోనే నడిచాను. శ్రీనివాసరెడ్డి గారితోనే ఎగ్జిస్టెన్సీ కొరకు మార్పు జరగడం జరిగింది. అయినా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటే ఒక సీటు మీరందరూ మీ రక్తంతో, మీ శ్రమతో గెలిపించి మీరు నన్ను ఆ రోజు ఎలా అయితే నిలబెట్టారో ఈ రోజు కూడా అలా ఇవ్వాలి. మనం ఎక్కడున్నా ఒకటే విధంగా మీకు తెలుసు, అసెంబ్లీ పార్లమెంటు వేరువేరుగా చేశాయి. కానీ దీనికి ఒకరొకరు ఒక్కో వ్యక్తిని ఒక్క ఓటర్ని మనం బలోపేతం చేయగలిగే శక్తి ఉంది. విద్యావంతులు ఉంటారు. ఎందుకు ఓటేయాలని కొంతమంది అడిగితే ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ కానుంచి, నిరుద్యోగం కానుంచి, అవినీతి గురించి ఎండబెట్టిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారిని చెప్పాల్సిన అవసరత మనకు ఖచ్చితంగా. ప్రజలంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు కాబట్టి 1,50,000 ఓట్లతోటి నేను యుద్ధం చేయగలిగిన అక్కడ మీ అందరి ఆశీర్వాదంతో. ఈసారి కూడా అప్పుడంటే 1-2 ఓట్లు పోయేటి, ఈసారి పోయే అవకాశం కూడా లేదు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఓటు అడగని కూడా అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత బిడ్డలకు బీఆర్ఎస్ పార్టీ చేసినంత అన్యాయం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చేయలేదు. కాబట్టి వాళ్ళకు మొహం లేదు, ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. కాబట్టి ప్రజల మనిషిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటే. మళ్ళా రెండోది మూడోది అని పెట్టకూరిగా. ఎందుకంటే ఈ బ్యాలెట్ పేపర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది, సీరియల్ నెంబర్ 2. సీరియల్ నెంబర్ 2లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. దానికి ఎదురుగా 1 నెంబర్ వేయించండి. తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుపట్టారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటి వరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు.
లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తుంది. కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ అన్నారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ నయూం ఆస్మి ఆదేశానుసారం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 13వ తారీఖు జరిగిన ఎన్నికలు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ సెక్షన్స్ అమలులో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా 4 కన్నా ఎక్కువ గుంపులుగా ఉండరాదని అన్నారు. ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు పోలింగ్ డే రోజున గొడవలు జరిగినాయో, చిన్న గొడవలు జరిగినాయో అక్కడ అన్ని కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళందరినీ కూడా ఒక 5 కేసులు మొత్తం టోటల్గా మనం ఒక 5 కేసుల వరకు నమోదు చేసాం. ఆ 5 కేసుల్లో కూడా అందరిని ముద్దాయిలందరూ కూడా ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా మన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఎవరైతే బాగా అగ్రెసివ్గా ఉండి ఎవరైతే యాక్టివ్గా ఆ గొడవలకు కారణమయ్యారని చెప్పి మనం గమనించామో వాళ్ళ మీద కూడా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రపోజల్ జరుగుతుంది. సో వీళ్ళందరి మీద కూడా ప్రాపర్ నిఘా ఇవన్నీ కూడా ఉంచుకుంటాం. అలాగే మనకి అప్పటి నుంచి కూడా ఏ విలేజ్లో చిన్న గొడవలు అయ్యి కొద్దిగా పొలిటికల్గా సెన్సిటివ్ ఉన్న విలేజ్లన్నింటిలో కూడా ఈ గొడవలైన విలేజ్లో కూడా మనం పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ బీట్, డే బీట్, నైట్ బీట్ సర్వ్ చేయడం, మేము అందరూ కూడా ఎస్ఐల నుంచి అందరూ పై అధికారులు అందరూ కూడా ఆ విలేజ్లు విజిట్ చేయడం. అక్కడ అవి కాకుండా ఎక్కడైతే పొలిటికల్గా మేము సెన్సిటివ్గా గమనించామో చిన్న ఘర్షణలో కొంచెం తోసుకోవడం లాంటివి ఎక్కడెక్కడ గమనించామో ఆ విలేజ్లను కూడా మీ ప్రత్యేకంగా అందరూ కూడా మా పోలీస్ ఫోర్స్ వెళ్ళడం, అక్కడ ప్రజలందరూ కూడా అవేర్నెస్ మీటింగ్ లాంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి మళ్ళీ మనం కౌంటింగ్కి వచ్చేవాడికి ఆ విలేజ్లో వాతావరణాన్ని శాంతియుతంగా మళ్ళీ ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నాం. అక్కడ ఆ విలేజ్ మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఇంకొక 10 రోజుల కౌంటింగ్ కూడా మనకి జూన్ 4 జరిగిన కౌంటింగ్ జరుగుద్ది. ఈ కౌంటింగ్ ముందు అందరికి కూడా ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలనేది కూడా అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఈ ఎలక్షన్లో పోటీ చేసిన క్యాండిడేట్లు, వాళ్ళ ఫాలోవర్సు, తర్వాత గ్రామంలో ఉన్న నాయకులందరికీ కూడా పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం మైతాపూర్ వద్ద ధాన్యం లారీ బోల్తా పడింది. అధిక లోడు కావటం, బస్తాలను సరిగా తాళ్లతో కట్టకపోవడంతో బస్తాలు ఒకవైపు పడిపోయాయి. ధాన్యం నేలపాలు కావడంతో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి జేడి లక్ష్మీనారాయణ తన మద్దతు తెలిపారు. ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు. రాజకీయాల్లో యువతరాన్ని, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని రావాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను. ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి నష్టపోతే ఆ వ్యాపారి నష్టపోవచ్చు, లేకుంటే కొంతమంది నష్టపోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యం చెడిపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. కానీ రాజకీయాల్లోకి మోసగాళ్లు, స్వార్థపరులు, అవినీతితో కూడిన వాళ్లు వస్తే మొత్తం సమాజమే నష్టమవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది సమాజం కోసం నిలబడి పనిచేసే నాయకులు, అది కూడా యువతరం చాలా ముఖ్యం. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా మిత్రుడు, సుపరిచితుడు శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఆ తర్వాత బిట్స్ పిలాని లాంటి సంస్థకు వెళ్లి గోల్డ్ మెడల్ సంపాదించి అమెరికా లాంటి దేశాల్లో వెళ్లాల్సిన అవకాశం ఉన్నా కూడా వాటిని వదులుకొని సమాజం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు రాకేష్ రెడ్డి. వరదల సమయంలో కానీ మిగతా అనేక సందర్భాలలో యువతరానికి ఉద్యోగాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ సమాజానికి
ఎంతో పాటుపడ్డాడు రాకేష్ రెడ్డి. ఈ ఎన్నికల్లో మన పట్టభద్రుల గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో తన అభ్యర్థిగా నిలబడ్డాడని తెలిసి చాలా సంతోషమైంది. అందువల్ల మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యత సీరియల్ నంబర్ 3లో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డికి వేసి అఖండ మెజారిటీతో ఆయన్ను గెలిపించడం కాదు, మనల్ని మనం గెలిపించుకుందామని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను తప్పక గెలుస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాగా నిలుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం అనపర్తి మండలం మహేంద్రవాడ కొప్పవరం గ్రామ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తన విజయాన్ని ఆకాంక్షిస్తూ సైనికుల్లా పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండదండగా నిలుస్తానన్నారు. ఈ ఎన్నికల రోజున ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన కవ్వింపు చర్యలకు ఎక్కడా ఆవేశపడకుండా సమన్వయంతో ఓటింగ్ పైనే దృష్టి పెట్టిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియ అన్నది కేవలం లాంఛనం మాత్రమేనని, మనం తప్పక గెలుస్తున్నామని, ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో తనను వెన్నంటి నడిపించిన ప్రతి కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వెళ్ళిపోతే తర్వాత డాక్టర్గా తిరిగారు. మరి ఈ కొప్పవరం గ్రామంలో ఇప్పుడు కూడా మాకు చాలా ఎక్కువ మెజార్టీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా అదే మెజార్టీ వస్తుందని చెప్పేసి మన కుల్మోహన్ రెడ్డి గారు సోదరుడు గారు పెద్దలు చెప్పడం జరుగుతుంది. మేము కూడా దానికి మరి గతంలో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతున్నా అదే ఆస్తుతే మేము ఉన్నాము. మరి ఇప్పుడు మన విజయానికి చాలా దగ్గరగా ఉన్నాం. రేపు 4వ తారీఖున విజయానికి కలుస్తున్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా గుమ్మరంగా ఉన్నారు. మన బుల్మోహన్ రెడ్డి గారు, సోరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారికి కూడా ఫోన్ చేసి మేము అక్కడ వస్తామన్నా కూడా రావద్దు, నేనే మీ ఊరు వచ్చి నలుగురిని కలవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. మరి ఈ రకంగా ఇక్కడ రావడానికి కూడా ముఖ్య కారణం ఎవరైతే బూత్ ఏజెంట్లుగా పనిచేశారో వాళ్ళ ఉండే, లేదంటే బూత్ కన్వీనర్లో ఉండే, సచివాలయం కన్వీనర్లో ఉండండి, గ్రామంలో ఉండే నాయకులు ఉండండి, వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి ధన్యవాదాలు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం. ఎందుకంటే మొన్న మరి ఎలక్షన్ ముందు క్యాన్వాసింగ్లోనేటి మండు టెంట్లో అందరూ కూడా తమ సొంత ఎలక్షన్లకి మీరందరూ కూడా భావించి పనిచేసినందుకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీ అందరినీ కూడా మరి నడిపిస్తుంటే మన బుల్మోహన్ రెడ్డి అవనండి, సోరెడ్డి అవనండి, లేదంటే శనిరెడ్డి గారు అవ్వండి, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు అవ్వండి, సరేరెడ్డి గారు అవ్వండి, మిగతా పెద్దలు అవ్వండి, అందరూ కూడా మరి సహకరించారు. పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాకర్స్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై వార్తాల పేరిట మీడియా వర్క్ షాప్ జూలై 1 నుండి అమలులోకి రానున్నట్లు వెల్లడించిన మాజీ ఐజీ దామోదర్. సుచిత్ర పరిధిలో శ్రీ చైతన్య స్కూల్ ను సీజ్ చేసిన కుత్బుల్లాపూర్ ఎంయూ వసంత కుమారి. విద్యాశాఖ అనుమతులు లేకుండా ఎవరైనా పాఠశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. పిన్నెల్లి దాడి చేయడానికి ముందు ఏం జరిగిందో వీడియో బయట పెట్టాలన్న వైసీపీ నేత కాసు మహేష్. మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తేనే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారని వివరణ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.